ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ వాటికి సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ మీరు మ్యాథ్స్ క్లాసెస్లో మనము హెచ్సిఎఫ్ గురించి కాన్సెప్ట్ వైజ్ ప్యాట్రేషన్ మెథడ్ మరియు షార్ట్కట్ మెథడ్ కూడా మీకు డిస్కస్ చేయడం జరిగింది. వాటితో పాటు కొన్ని ఎల్సిఎం కాన్సెప్ట్ అండ్ ప్యాట్రేషన్ అండ్ కొన్ని షార్ట్కట్ ట్రిక్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే వీటికి ఇంతకుముందు చెప్పిన దానికన్నా మించి ఎల్సిఎం ద్వారా మనం షార్ట్కట్ మెథడ్లో ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతాం అనేది చూద్దాం. ఇక్కడ మీకు కొన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేది తీసుకోవడం జరిగింది. మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎల్సిఎం ద్వారా ఎల్సిఎం టెక్నిక్ యూజ్ చేసుకొని మనం షార్ట్కట్ ట్రిక్స్ ద్వారా మనం చేయొచ్చు అనమాట. మనకు ఇక్కడ గమనించినట్టయితే లాస్ట్లో మనకు ఇంతకుముందు మనం తీసుకున్నట్టు 4 and 8కి సంబంధించి మనం తెలుసుకున్నాం. అందులో ఎల్సిఎం అంటే షార్ట్కట్ మెథడ్లో ఎలా తెలుసుకోవాలన్నామంటే ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటామంటే ఇచ్చిన 2 నెంబర్స్ నుంచి అందులో హైయెస్ట్ నెంబర్ అనేది తీసుకుంటాం. హైయెస్ట్ నెంబరు ఇచ్చిన 2 నెంబర్స్ నుంచి హైయెస్ట్ నెంబర్ 8. తర్వాత ఏం చేస్తామంటే సెకండ్ మెథడ్ వచ్చిన ఈ 2 నెంబర్స్ నుంచి హైయెస్ట్ నెంబర్ 8, మరి రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాంతో మనకు ఈ నెంబరు హైయెస్ట్ నెంబరు మల్టిపుల్ అనేది అవుతుందా లేదంటే డిజిబుల్ అవుతుందా లేదంటే క్యాన్సిల్ అవుతుందా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 4 అనే దాంతో 4 రిమైనింగ్ నెంబరు 4 ఉంది కదా, 4తో 8 అనేది పోతుంది అనమాట. 4 2 8 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మనకు ఏదైతే అప్పుడు హైయెస్ట్ నెంబర్ ఉంటుందో దాన్నే మనం ఎల్సిఎంగా తీసుకుంటాం. హైయెస్ట్ నెంబర్ అంటే ఇప్పుడు 4 8లో ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం. రిమైనింగ్ నెంబర్తో అది క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేసిన తర్వాత ఒకవేళ క్యాన్సిల్ అయితే ఆ హైయెస్ట్ నెంబరే మనకి ఎల్సిఎం అవుతుంది. ఇది సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ రిమైనింగ్ నెంబర్తో ఒకవేళ క్యాన్సిల్ అవ్వకపోతే రిమైనింగ్ నెంబర్తో ఏదైతే హైయెస్ట్ నెంబర్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ నెంబర్తో ఏదైతే క్యాన్సిల్ అవ్వకపోతే పరిస్థితి ఏంది, ఎలా సాల్వ్ చేయాలి? అదేవిధంగా 3 నెంబర్స్ ఇచ్చినా 4 నెంబర్స్ ఇచ్చినా 5 నెంబర్స్ ఇచ్చినా ఎన్ని నెంబర్స్ ఇచ్చినా మనము ఎల్సిఎం అనేది షార్ట్ కట్ ట్రిక్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ముఖ్యంగా చూసినట్టయితే కనుక ఇక్కడ ఒక 3 నెంబర్స్ సింపుల్ నెంబర్స్ తీసుకున్నాం, 4 6 and 12. మనం మొట్టమొదటిగా చేయాల్సింది హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఇచ్చిన 3 నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ మనకు 12 అనమాట. హైయెస్ట్ నెంబర్ 12. మరి రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి 4 6 అనే నెంబర్స్ ఉన్నాయి. మరి ఈ 4 and 6 నుంచి ఈ 12 అనేది క్యాన్సిల్ అవుతుందా అంటే 4 అనే టేబుల్లో 12 అనేది ఉందా, 6 అనే టేబుల్లో 12 అనేది ఉందా అని గమనించాలి. ఇప్పుడు 4 అనే టేబుల్తో 4 3 12 అవుతుంది కాబట్టి క్యాన్సిల్. 6 12 6 2 12 అవుతుంది కాబట్టి 6 క్యాన్సిల్. కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే మనకు ఎల్సిఎం అవుతుంది. ఓకే, ఇక్కడ 2 నెంబర్స్ ఇక్కడ 3 నెంబర్స్. ఇక్కడ వచ్చిన 3 నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ నెంబర్స్తో మనకు క్యాన్సిల్ అయింది కాబట్టి ఆ హైయెస్ట్ నెంబరే మనకి ఎల్సిఎం అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ 8 12 and 16 ఉన్నాయి. ఇందులో హైయెస్ట్ నెంబర్ మనకి ఏమవుతుందంటే 16 అవుతుంది. మొదటగా హైయెస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి. మరి రిమైనింగ్ నెంబర్ ఏమున్నాయి 8 and 12 ఉన్నాయి. మరి 8 టేబుల్లో 16 ఉందంటే 8 1 8 2 16 కాబట్టి 8 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. బట్ 12 టేబుల్ అనేది 16 లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే అలాంటి పరిస్థితుల్లో మనం కనుక్కునేది ఎల్సిఎం అంటే మల్టిపుల్. కాబట్టి ఈ హైయెస్ట్ నెంబర్కి మల్టిపుల్ తీసుకోవాలి. హైయెస్ట్ నెంబర్కి ఇప్పుడు 16 1 16 అయిపోయింది. నెక్స్ట్ మల్టిపుల్ ఏంది 16 into 2 ఏమవుతుంది 16 into 2 32 అవుతుంది. మరి ఆ 32 అనే నెంబర్తో ఈ 12 అనేది క్యాన్సిల్ అవుతుందా? 12 టేబుల్లో 32 కూడా లేదు. మరి అప్పుడు ఏం చేయాలి, ఇంటూ 2 కాకుండా నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోవాలి. ఇంటూ 3 16తోనే 32తో కాదు 16తోనే ఇంటూ 2 తీసుకుంటే మనకు 32 అయింది. ఆ 32 అనే నెంబర్ 12 టేబుల్లో లేదు కాబట్టి మళ్ళీ ఇంటూ 3 తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మల్టిపుల్ 16 into 3 48 అవుతుంది. మరి ఈ 12 అనేది ఇక్కడ ఆల్రెడీ 8 అనేది క్యాన్సిల్ అయిపోయింది 16 దగ్గరనే. ఇక నెక్స్ట్ మిగిలింది 12 అనమాట. ఆ 12 కోసం మనం చేస్తున్నాం. ఇప్పుడు 12 అనేది 48 అనేది మనకు 12 అనే టేబుల్లో ఉందంటే 12 3 48 కాబట్టి 12 క్యాన్సిల్ అయిపోతుంది. మనకు ఎల్సిఎం ఏమవుతుందంటే మనకు ఈ 8 అనేది 16 దగ్గరనే క్యాన్సిల్ అయిపోయింది. 12 అనేది 48 దగ్గర క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఇంటూ 3 దగ్గర థర్డ్ మల్టిపుల్ దగ్గర. కాబట్టి 48 దగ్గర క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అప్పుడు 48 అనేది మనకు ఎల్సిఎం అవుతుంది. 48 ఎల్సిఎం అవుతుంది. అది గమనించాలి. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడం. ఇక్కడ కూడా మనకు ఇందులో ఇచ్చిన 4 నెంబర్స్ నుంచి హైయెస్ట్ నెంబర్ 15.
ఇక్కడ ఇచ్చిన 4 నెంబర్స్ నుంచి హైయెస్ట్ 15 అయినప్పుడు రిమైనింగ్ 3 నెంబర్స్ నుంచి ఈ 15 అనే టేబుల్ పోతుందా, క్యాన్సిల్ అవుతుందా? అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ మనకు 5 అయినందువలన మనకు ఓన్లీ 5 అనే నెంబర్తోనే డివిజిబుల్ అవుతుంది అనమాట, క్యాన్సిల్ అయిపోతుంది. కానీ ఇక్కడ అవ్వదు కాబట్టి 4th టేబుల్తో కానీ 6th కానీ 10తో కానీ పోదు. అప్పుడు ఏం చేస్తాం? ఇంటూ నెక్స్ట్ మల్టిపుల్ ఇంటూ 2 ఏమవుతుంది? 30 అవుతుంది. మరి 30 అనే దాంతో ఇక్కడ వీటిలో అవుతుందా? 6తో 6 5 జా క్యాన్సిల్ అయిపోతుంది. మరి 10తో 10 3 జా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? మరి 4 టేబుల్లో 30 అనేది లేదు కదా, కాబట్టి మళ్ళీ 15కి నెక్స్ట్ మల్టిపుల్ అయినటువంటి ఇంటూ 3తో తీసుకుంటాం. నెక్స్ట్ మల్టిపుల్ 15 ఇంటూ 3 ఏమవుతుంది? 45 అవుతుంది. మరి లాస్ట్ డిజిట్ ఇక్కడ కూడా మనకు 5 ఉంది కాబట్టి మనకు ఇక్కడ 5 అయితే ఉండాలి. 4 టేబుల్లో 45 లేదు కాబట్టి నెక్స్ట్ మల్టిపుల్ 4 తీసుకుంటాం. 15 ఇంటూ 4 60 అవుతుంది. మరి ఇక్కడ 60 అనే నెంబర్ అని వచ్చేసి 4th టేబుల్లో ఉంది కాబట్టి 4 15 జా 60 కాబట్టి 60 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 4 15 జా 60 అవుతుంది కాబట్టి 60 దగ్గర ఆగిపోయింది కాబట్టి ఇక్కడ 60 అనేది ఎల్సిఎం అవుతుంది. గమనించాలి, ఇక్కడ ఎల్సిఎం 60 అవుతుంది. ఒకవేళ ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ అయినటువంటి ఇక్కడ 4 నెంబర్స్తో చూద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కోసం పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ 6 12 24 48 ఇందులో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ ఇందులో వచ్చేసి మనకి ఏముంది అంటే 48 ఉంది హైయెస్ట్ నెంబర్. మరి రిమైనింగ్ నెంబర్స్తో మనకి ఈ నెంబర్ క్యాన్సిలేషన్ చేయాలి. రిమైనింగ్ నెంబర్స్తో క్యాన్సిలేషన్ చేయాలంటే 6తో 48 అనేది క్యాన్సిల్ అవుతుందా? 6తో 48 అనేది క్యాన్సిల్ అవుతుందా? ఇప్పుడు తీసుకున్నట్టయితే కనుక 6 5 జా 6 జా 36, 6 7 జా 42, 6 8 జా వచ్చేసి 48 కాబట్టి 6 క్యాన్సిల్ అయిపోతుంది. మరి 12తో క్యాన్సిల్ అయిపోతుందా? 12 2 జా 24, 12 3 జా 36, 12 4 జా క్యాన్సిల్ అయిపోతుంది. మరి 24తో క్యాన్సిల్ అయిపోతుందా? 24తో కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 24 into 2 కాబట్టి ఇక్కడ సింపుల్గా 48 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం 48. ఎందుకంటే ఇందులో వచ్చిన మనకు హైయెస్ట్ నెంబర్ నుంచి రిమైనింగ్ నెంబర్స్తో అన్నిటితో ఈ రిమైనింగ్ నెంబర్స్ అన్ని టేబుల్లో ఈ 48 ఉంది. రిమైనింగ్ నెంబర్ అన్ని నెంబర్స్తో మనకు రిమైనింగ్ నెంబర్స్తో ఈ 48 అనేది క్యాన్సిల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ అలా అవ్వకపోతే సపోజ్ 5 15 20 30లో హైయెస్ట్ నెంబర్ 30. ఇచ్చిన నెంబర్స్ ఎన్నైనా కానీ మనం హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం. హైయెస్ట్ నెంబర్ 30 అయినప్పుడు రిమైనింగ్ నెంబర్స్ 5 15 20 నుంచి టేబుల్లో పోతుందా అని తీసుకుంటాం. 5తో క్యాన్సిల్ అయిపోతుంది. 5 6 జా క్యాన్సిల్ అయిపోతుంది. మరి 15తో 15 2 జా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 15 టేబుల్లో కూడా మనకు 30 అయితే ఉంది అనమాట. నెక్స్ట్ 20 టేబుల్ అయితే కనుక లేదు. మనం గమనించాల్సింది 21 జా 20, 22 జా 40 అవుతుంది. కాబట్టి మనకి 20 టేబుల్లో 30 లేదు కాబట్టి నెక్స్ట్ మల్టిపుల్ అయినటువంటి ఇంటూ 2 తీసుకుంటాం. నెక్స్ట్ మల్టిపుల్ ఇంటూ 2 తీసుకుంటే 30 into 2 ఏమవుతుంది? 60 అవుతుంది. నెక్స్ట్ మల్టిపుల్ 2 కాబట్టి 30 into 2 60 అయినప్పుడు 20 టేబుల్తో 60 ఉంది అంటే 20తో 60 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేసి మనకు ఎక్కడైతే మనకు క్యాన్సిల్ అయిపోతుందో అక్కడే అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎల్సిఎం మనకి 60 వస్తుంది. 60 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ మనకు రివర్స్లో ఒకటి ఇవ్వచ్చు. 7 14 13 లాస్ట్ నెంబర్ అనేది ఏం లేదు. ఇందులో హైయెస్ట్ నెంబర్ 14. మరి రిమైన్ నెంబర్స్ అయినటువంటి 7 and 13 నుంచి ఈ 14 అనేది క్యాన్సిల్ అవుతుందని చెక్ చేసుకోవాలి. ఇక్కడ 7 and 13 నుంచి మనం గమనించినట్టయితే ఇక్కడ 7 1 జా 7 2 జా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా ఈ 14 అనేది 13 టేబుల్లో లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ 13 అనేది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 13 అనేది ప్రైమ్ నెంబర్. 13 అనేది ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అయినప్పుడు ఎల్సిఎంలో ముఖ్యంగా ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంతే, రెండింటిని మల్టిప్లై చేయాలి. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching. ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు ఎప్పుడైనా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైనా కానీ ఒక 2 ప్రైమ్ నెంబర్స్ వచ్చినా కానీ ఒక 2 ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఆ 2 ప్రైమ్ నెంబర్స్కి సంబంధించి HCF అండ్ LCM కనుక కనుక్కోమని చెప్తే
ఆ 2 ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే సింపుల్గా 1 అవుతుంది. ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఇచ్చిన నెంబర్స్లో ప్రైమ్ నెంబర్ ఉంటే ప్రైమ్ నెంబర్స్ 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్ ఉన్నా 2 నెంబర్స్లో ఒక్క నెంబర్ మీకు ప్రైమ్ నెంబర్ ఉన్నా కానీ సారీ 2 నెంబర్స్లో 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్ 2 నెంబర్స్లో ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ ఉన్నా అని ఒక సందర్భంలో వస్తుంది అనమాట. కాబట్టి 3, 5లో హెచ్సిఎఫ్ ఏమొస్తుందంటే 1 వస్తుంది. కాబట్టి ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు ఇచ్చిన నెంబర్స్లో 1 వస్తుంది. ఇక్కడ ఇచ్చిన 3 నెంబర్స్లో ఒక్క నెంబర్నే ప్రైమ్ నెంబర్ అయిపోయింది. అయినాను ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ అనేది మనకు 1 వస్తుంది. ఇక్కడ చూస్తే కనుక మీకు ఇక్కడ కూడా గమనించినట్టయితే ఎల్సిఎం తీసుకోవాల్సింది. ఎల్సిఎం అయినప్పుడు ఒక 2 ప్రైమ్ నెంబర్స్ నుంచి హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే 1 అవుతుంది. 2 ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఎల్సిఎం అయితే కనుక ఆ ఇచ్చిన 2 నెంబర్స్ని మనం మల్టిపుల్ చేయాలి. 3 × 15 3 × 5 15 అవుతుంది. ఒకవేళ మనకు 5 and 7 అనే ఒక 2 నెంబర్స్ ఇచ్చినాడు, అవి 2 ప్రైమ్ నెంబర్స్. హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే 1 అవుతుంది. ఎల్సిఎం కనుక్కోవాలంటే ఇచ్చిన 2 నెంబర్స్ని మనం మల్టిపుల్ చేస్తాం. 5 × 7 35 అవుతుంది. ఇక్కడ కూడా అంతే అనమాట. ఇచ్చిన 3 నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ తీసుకున్నాం, రిమైనింగ్ నెంబర్తో మనం క్యాన్సిలేషన్ ట్రై చేసినాం, 7తో పోయింది. రిమైనింగ్ మనకు ఉండేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 14 and 13 ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇందాక నేను చెప్పినట్టు 3, 5 అనే 2 ప్రైమ్ నెంబర్స్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ 14 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 13 అనేది ప్రైమ్ నెంబర్. ఈ 2 నెంబర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఒక్క ప్రైమ్ నెంబర్ వచ్చినా కానీ మనకు అది ఖచ్చితంగా 1 అవుతుంది హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఈ రెండింటిని మల్టిపుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటిని వచ్చేసి మనం మల్టిపుల్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి వీటిని మల్టిపుల్ చేసుకున్నట్టయితే ఏమొస్తుంది అంటే 1 1 × 1 వీటికి సంబంధించి 8 2. కాబట్టి ఇది ఎల్సిఎం అవుతుంది అన్నమాట. ఈ రెండింటిని మల్టిపుల్ చేసాక ఒకవేళ 4 నెంబర్స్ 5 నెంబర్స్ కూడా వచ్చినప్పుడు ఒకే ఒక్క ప్రైమ్ నెంబర్ వస్తే కనుక అది 1 అవ్వదు. గమనించాలి, మీరు వాటిని క్యాన్సిలేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట, సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 2 నెంబర్స్ కానీ 3 నెంబర్స్ కానీ వచ్చినప్పుడు ఒక ప్రైమ్ నెంబర్ ఉన్నప్పుడు అందులో ఖచ్చితంగా మీకు ఒక్క ప్రైమ్ నెంబర్ ఉన్నా 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నా కానీ మీకు అది హెచ్సిఎఫ్ 1 అవుతుంది. ఎల్సిఎం వాటిని మల్టిపుల్ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని చూద్దాం. వీటికి సంబంధించి 4, 12, 17 and 24. ఇందులో హైయెస్ట్ నెంబర్ 24. రిమైనింగ్ నెంబర్స్తో క్యాన్సిలేషన్ పోతుందా అంటే 4 6 క్యాన్సిల్ అవుతుంది, 12 2 24 అవుతుంది. మరి రిమైనింగ్ నెంబర్స్ 2 నెంబర్స్ మిగిలాయి. ఇక్కడ ఈ 2 నెంబర్స్లో 17 అనేది మనకు ప్రైమ్ నెంబర్ అయిపోయింది. 17 అనేది ప్రైమ్ నెంబర్ అయిపోయింది. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, ఈ 2 నెంబర్స్ను మల్టిపుల్ చేస్తాం అంతే. అంటే హైయెస్ట్ నెంబర్తో ఈ ప్రైమ్ నెంబర్ని మల్టిపుల్ చేస్తాం. మరి 17 × 24 ఏమవుతుంది అంటే క్యాన్సిల్ మల్టిపుల్ చేస్తే 408. 408 అనేది ఎల్సిఎం. వీటి ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే ఎప్పుడైనా కానీ మనము 2 నెంబర్స్ ఇచ్చినా 3 నెంబర్స్ ఇచ్చినా 4, 5 నెంబర్స్ ఇచ్చినా కానీ మనం ఇందులో హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. హైయెస్ట్ నెంబర్ నుంచి రిమైనింగ్ నెంబర్స్తో మనము క్యాన్సిలేషన్ చేసినామంటే ఆ హైయెస్ట్ నెంబరే మనకి ఎల్సిఎం అవుతుంది. ఒకవేళ కానట్ అయినప్పుడు మల్టిపుల్ × 2 మల్టిపుల్ నెక్స్ట్ మల్టిపుల్తో మనం చేసినట్టయితే ఆ రిమైనింగ్ నెంబర్తో ఎక్కడైతే మన క్యాన్సిలేషన్ అవుతుందో, ఎక్కడైతే ఆగిందో అదే మనకి ఎల్సిఎం అవుతుంది. ఒకవేళ అందులో మనకు ప్రైమ్ నెంబర్ కానీ ఉన్నట్టయితే ఒకవేళ రిమైనింగ్ నెంబర్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 2 నెంబర్స్ ఉండి అందులో మనకు ఒకటి ప్రైమ్ నెంబర్ అయినట్టయితే అది రెండింటిని మల్టిపుల్ చేస్తాం హైయెస్ట్ నెంబర్తో ప్రైమ్ నెంబర్ని. ఇది ఎల్సిఎం సంబంధించి. అయితే మనము గత క్లాస్లో చెప్పుకున్నట్టు హెచ్సిఎఫ్కి సంబంధించిన ఒక 2, 3 లేదంటే 4 రేషనల్ నెంబర్స్ ఇచ్చి అందులో మనకు హెచ్సిఎఫ్ కనుక్కోమని చెప్పాడు అనమాట. అప్పుడు మనం ఒక ఫార్ములా యూజ్ చేసాం. అదేవిధంగా రేషనల్ నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమంటే ఏం చేస్తాం, క్వశ్చన్ చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 3/5 and 6/9 and 12/21 ఇట్లా ఈ విధంగా 3 రేషనల్ నెంబర్స్ ఇచ్చినాడు. 4 ఇవ్వని, 2 ఇవ్వని, ఎన్నైనా ఇవ్వని. ఆ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం కనుక్కోవాలంటే ఈ రేషనల్ నెంబర్స్కి ఇక్కడ మనము ఈ రేషనల్ నెంబర్లో భిన్నంలో పైన ఉన్న దాన్ని మనం ఏమంటామంటే తెలుగులో లవం అంటాము, దాన్ని మనం న్యూమరేటర్ అంటాం. భిన్నం కింద ఉన్న దాన్ని మనం ఏమంటామంటే డినామినేటర్ లేదా హారం అంటాం. వీటి ద్వారా మనం సాల్వ్ చేసినట్టయితే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ అని సాల్వ్ చేస్తాం అనమాట. అంటే రేషనల్ నెంబర్స్కి ఇచ్చినప్పుడు మొదటగా ఎల్సిఎం న్యూమరేటర్స్కి ఎల్సిఎం తీసుకొని డినామినేటర్స్కి హెచ్సిఎఫ్ తీసుకోవాలన్నమాట.
అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం, ఎల్సిఎం ఆఫ్ 3, 6, 12కి ఎల్సిఎం తీసుకుంటాం బై హెచ్సిఎఫ్ ఆఫ్ 5, 9, 21కి హెచ్సిఎఫ్ తీసుకుంటాం. ఈ రెండింటికి సపరేట్ కనుక్కొని వచ్చిన భిన్నమే మనము ఎల్సిఎం ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని కనుక్కోవచ్చు. వీటిని మీరు సాల్వ్ చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఇది కంప్లీటెడ్గా ఇంతవరకు మనకు చెప్పిన క్లాసెస్లో మనము ఈ క్లాస్ మాత్రమే ముందు క్లాసెస్ వినకపోయినట్టయితే మీకు స్టెప్ బై స్టెప్ మీకు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 లాగా మీకు గత క్లాస్లో మీకు అందించడం జరిగింది. కాబట్టి వీటి క్లాసెస్ కూడా మీరు ముందుగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మరియు అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ అయినటువంటి ప్యాట్రేషన్ మెథడ్ మరి షార్ట్కట్ మెథడ్స్ ద్వారా మీరు తెలుసుకున్నట్టయితే ఈజీగా ఎస్ఎఫ్ నుంచి ఎల్సిఎం నుంచి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అనేది మీరు సాల్వ్ చేయగలుగుతారు. టెట్లో కావచ్చు, డిఎస్సీలో కావచ్చు, పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు. మరి వీటితో పాటు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు డైలీ క్లాసెస్ అనేది మీరు పొందాలనుకుంటే మీరు అందరూ చెప్పినలాగా మన ఛానల్ అనేది ఫాలో అవుతా ఉండండి. వాటితో పాటు మీకు డైలీ ఒక 5 క్లాసెస్ అనేది మీకు షెడ్యూల్ వైజ్ అనేది మీకు అందించడం జరిగింది. వీటితో పాటు నెక్స్ట్ మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే అందులో కొన్ని ప్రీ టెస్టులు ఉంటాయి. అందులో పాటు పూర్తి సిలబస్తో మీకు సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, పేపర్ 1 టెట్ పేపర్ 1 కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, ఓవరాల్ సిలబస్తో పాటు టెస్ట్ సిరీస్ కలిగిన కోర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే విధంగా కోర్స్ అనేది ఉంటుంది. జాబ్ తెచ్చుకునే విధంగా జాబ్ ఓరియంటెడ్ బేస్ పరంగా పూర్తి సిలబస్తో మీకు అందించడం జరుగుతుంది. ఒకసారి ఆ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని అందులో విజిట్ అయ్యి ఒకసారి చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. PVR Institute, one-stop solution for all competitive exams. AP TET and DSC, offline and online, paper 1 and 2, SGT, SA, Pandit. Experienced faculty, chapter-wise test and grand tests with explanation. Offline coaching తీసుకున్న వారికి ఆన్లైన్ కోచింగ్ ఉచితం. ఆన్లైన్ కోచింగ్ కొరకు PVR Institute యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేయగలరు. హాస్టల్ వసతి కలదు. PVR Institute, నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ PV రమణ, 98826663. బ్యాంకింగ్, ఎస్ఎస్సి, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ PVR ఇన్స్టిట్యూట్. కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ PVR ఇన్స్టిట్యూట్. నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ PV రమణ. కాంటాక్ట్ నంబర్ 98826663.